గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే జనరలైజ్ అన్నీ తినేయచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ ఏంటంటే హోల్ డే తీసుకోవాలి అనుకుంటే అలా పర్టికులర్గా ఇదే తినాలి అనేసి ఏం లేదు. బట్ ఏంటంటే కొన్ని టిప్స్ అలా ఫాలో అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఏం ఫాలో అవ్వచ్చు అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మైండ్ఫుల్ ఆఫ్ ఈటింగ్ ఉండాలి. అంటే తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు పర్టికులర్గా చూసుకోవాలి. ఏదైతే వాళ్ళకి పడదు అనుకుంటామో అది కొంచెం కట్ డౌన్ చేస్తే బెటర్గా ఉంటుంది. అండ్ ఏంటంటే హై సాచురేటెడ్ ఫుడ్స్ అంటే కమింగ్ టు ఈ ఫ్యాటీ ఫుడ్ కానీ చీజ్, మయోనీస్ అవన్నీ ఏంటంటే ఫ్యాటీ ఫుడ్ ఉంటుంది. అవి ఏంటంటే హార్డ్ టు డైజెస్ట్ అనమాట. అవి కొంచెం తీసుకోకూడదు, యాడ్ ఆన్ చేసుకోకూడదు. అండ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో చాలామంది ఏంటంటే మూవీస్ చూస్తూ లేకపోతే ఇదేంటంటే మాట్లాడుతూ నమలకుండా మింగేస్తారు, అంటే చూ చేయకుండా. అలా కాకుండా ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్ చూ చేస్తూ తినాలన్నమాట. అండ్ ఏంటంటే బాడీ హైడ్రేట్ చేసుకోవాలి, అంటే ఎప్పటికప్పుడు బాడీ ఏంటంటే వాటర్ కంటిన్యూగా తీసుకుంటూ ఉండాలి. ఇంప్రాపర్ వాటర్ తీసుకోకపోయినా ఏంటంటే డైజెషన్ అనేది ఫ్రీగా ఉండదు. సో వీ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ ఇన్ ఏ డే. సో అలా హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ కూడా ఏంటంటే గట్ హెల్త్కి చాలా మంచిది. సో ఇది కొంచెం యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఫ్రూట్స్ కంపల్సరీ, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. కమింగ్ టు వెజిటేబుల్స్ ఏంటంటే ఈ పాలక్ కానీ బ్రోకలీ ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం హెల్తీ ఫ్యాట్స్ అండ్ హెల్తీ ఫైబర్ ఉంటుంది. సో ఇవి కొంచెం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్లో కూడా ఏంటంటే ఈ బనానా, మెలాన్ అంటే వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, సో యాపిల్ ఇలాంటి ఫుడ్స్ ఏంటంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టిప్స్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయి.